దెర్ ఈజ్ అ వన్ హీరో ఇన్ ది వరల్డ్ ఈజ్ మై డాడ్ అని చెప్పేసి ఆ క్రమంలో నా కూతురు కూడా సక్సెస్ అనుకున్నా, కానీ అనుకోకుండా మధ్యంతరంగా ఇది జరిగినది. కాబట్టి అంటే రెండో వ్యక్తిని ఊహించలేని ఎంత స్థితిలో ఉన్నప్పుడు నేను, కాబట్టి ఆమె జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఆమె పేరున కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించాలనుకుంటున్నాను. 6:30కి వెళ్ళింది. 7:30కి నాకు తన ఫోన్ నుంచే కాల్ వచ్చింది, అమ్మ నాకు కాలిపోయింది, నువ్వు తొందరగా వచ్చేసి అని. తను వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని, ఆంటీ సారీ ఆంటీ జాగృతికి కాలిపోయింది అని. ఎంత కాలింది నాన్న అంటే డ్రెస్ అంతా కాలింది అని అంటే ఇంకా ఇమీడియట్గా నేను డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయినా. అంటే ఆ గాయాలు చూస్తే ఇంత అవుతుంది అన్నట్లుగా ఏం కనిపించలేదు. తను కూడా ఏమి ఏడుస్తలేదు. సారీ మా అని అంది. అంటే పప్పకు సారీ చెప్పమ్మా అని అంటే, ఎందుకు పెట్టదు పప్పకు సారీ అని అంటే, పప్ప చెప్పినట్లు కాటన్ డ్రెస్ వేసుకుంటే ఇట్లా అయ్యేది కాదు కదా మా అని అన్నా. అట్లా ఏమనుకోకపోతే నువ్వు అని అంటే, మా సార్ వచ్చిండప్పుడు వచ్చింది, తను దూరంగా నిలబడ్డాడు, నీ దగ్గర మాట్లాడుతుంది అంటారా అని అంటే వెళ్ళి తల మీద ఇట్లా చేయబెట్టి ఏం కాలేమ్మా ఏం కాలే అంటే, సారీ పప్ప సారీ అంది. తను పక్కకి వాళ్ళ డాడీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాని ఉండి పప్పని ఇబ్బంది పెడుతుండే కదా అని అంది. తనకి ఏమనిపించిందో మరి. నన్ను నేను బ్లేమ్ చేసుకోవడానికి కూడా లేదు. నేను ఇష్టమై కొనుక్కున్న డ్రెస్సు అది కాలడమే కాకుండా నన్ను కూడా కాల్చేసింది. ఈరోజు శాంతి సరోవరంలో యూనివర్సల్ పీస్ హాల్లో కూర్చున్నాం. ఈ హాల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి, కానీ ఇది ఒక భిన్నమైనటువంటి సభ ఈరోజు. బట్ కార్యమైతే అదే, మనశ్శాంతిని చేర్చడం. ఎందుకంటే వయస్సు అనేటువంటిది శరీరానికి ఉంటుంది, కానీ ఆత్మకి ఇటువంటి వయస్సు ఉండదు. ఆత్మని ఏమంటారంటే అజర్ అమర్ అవినాశి అని అంటారనమాట. దానికి జన్మ ఉండదు, వయస్సు ఉండదు, మృత్యు ఉండదు. మరి అటువంటి ఆత్మ ఏదైతే ఉందో జన్మ తీసుకుంటుంది. ఒక తల్లి గర్భంలో వచ్చి శరీరాన్ని ధారణ చేసి ఈ ప్రపంచంలో తన పాత్ర నిర్ణయించడానికి వస్తుంది. ఇది ఈ విశ్వం అనేటువంటి ఒక నాటక రంగస్థలం అన్నమాట. ఇదంతా కూడా ఇది మనకి యాక్సెప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే. ప్రతి ఒక్కరికి వారి సమయానుసారంగా వారు అభినయించాల్సినటువంటి అభినయం అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ ఈవెన్ రోల్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది.
అయితే ఆ పాత్రలో ఈ శరీరం యొక్క దాని ప్రాముఖ్యత ఎంత దొరకు అంటే ఒక రోల్ ప్లే చేయడానికి ఎలా ఒక కాస్ట్యూమ్ వేసుకుంటారో అలా ఈ శరీరం అనేటువంటిది ఒక కాస్ట్యూమ్ అన్నమాట, ఒక డ్రెస్. ఆ డ్రెస్ వేసుకుని మనందరం, ఎందుకంటే శరీరం లేకుండా ఆత్మ అభినయించలేదు, మాట్లాడలేదు, కర్మ చేయలేదు. కాబట్టి కర్మ ఇంద్రియాలు మనకు లభించాయి ఈ కర్మక్షేత్రంలో కర్మని మనం చేయడానికి. అలా కర్మ చేయడానికి ఈ శరీరం అనేటువంటిది అందరికీ దొరుకుతుంది. అయితే పాత్ర అనేటువంటిది విభిన్న స్థానాల్లో ఉంటుంది. ఇంతే పాత్ర అయిపోయిందని ఏమి అనుకోవడానికి లేదు. పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే పాత్ర చాలా లాంగ్ పాత్ర మనందరికీ సృష్టిలో. ఓన్లీ ఒక దగ్గర రోల్ అయిపోతే మళ్ళీ ఇంకొక దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయి ఎలా వెళ్ళిపోతూ ఉంటామో అలానే ఇక్కడ కూడా శరీరాన్ని వదిలి ఇక్కడ లెక్క తీరిపోయింది. ఇక్కడ వాళ్ళతో పాత్ర ఏదైతే ఉంటుందో అది తన యొక్క పాత్ర ఏదైతే ఉందో, బికాస్ ఒకరికి లెంతీ పాత్ర ఉండొచ్చు ఒక బాడీలో, కొందరి పాత్ర ఒక బాడీలో తక్కువ ఉండొచ్చు. అయితే వాళ్ళది మళ్ళీ ఇంకొకరింట్లో మనకి ఈరోజు ఇక్కడ శ్రద్ధాంజలి, మన యొక్క మనసులోని శుభ భావనలు, మన ప్రేమని మనం అంతా కూడా ఈరోజు ఎంత వీలైతే అంత ఆ జాగృతి ఆత్మకు చేర్చాలని పూర్తి ప్రయత్నంలో ఉన్నాము. అయితే ఇంకొక సీన్ అదరే రౌండ్ అనేది, లేకపోతే ఇంకొక అదర్ సీన్ ని చూసినట్టయితే తప్పకుండా ఇంకొక దగ్గర జన్మ తీసుకుంటుంది. బికాస్ షీ హాస్ నాట్ కమిటెడ్ సూసైడ్, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఓకే, సో యాక్సిడెంట్ అన్నప్పుడు తన ప్రమేయం ఏమీ లేదు కాబట్టి తప్పకుండా తనకి ఇంకెక్కడో పిలుపు ఉంది. సో ఇంకొక దగ్గర తన యొక్క రోల్ అనేటువంటి తను ప్లే చేయాలి కాబట్టి సో షీ హస్ గాన్ దేర్. అయితే ఎవరింట్లో అయితే పుడుతుందో ఆ ఇంట్లో సీన్ని చూస్తే ఈరోజు ఎలా ఉండొచ్చు, వాళ్ళు ఎంత సంబరం చేసుకుంటుండొచ్చు, వాళ్ళు ఎంత చక్కగా ఆహ్వానిస్తుండొచ్చు, ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటుండొచ్చు, వెయిట్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. సో అక్కడేమో సంతోషం చేసుకుంటున్నారు, ఇక్కడేమో ఒక బాధ సంఘటన. కానీ అందరూ ఒక విషయం అన్నారు ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది. ఏదైనా విషయం జరిగితే ఫస్ట్ అందరికీ నార్మల్గా వచ్చేటువంటి క్వశ్చన్ వై ఇట్ హ్యాపెన్, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు మన సూర్యుడు ఎందుకు ఈస్ట్ అంటారా, అంటే ఈస్ట్లో సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే ఈ సృష్టి గుండ్రంగా ఎందుకుంది అంటే చంద్రుడు ఎందుకు ఒకటే ఉన్నాడు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా. ఋతువులు ఎందుకు ఇవే ఉన్నాయి, ఎక్కువ ఉండొచ్చు కదా, తక్కువ ఉండొచ్చు కదా. 12 నెలలే ఉన్నాయి ఎందుకు, 20 నెలలు ఉండొచ్చు కదా, సంవత్సరం పెద్దగా అవుతుంది కదా. 24 గంటలు ఎందుకు ఉన్నాయి, ఇంత ఎక్కువ ఉండొచ్చు కదా, ఎక్కువ ఫాలో చేసుకోవచ్చు కదా. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ యూజువల్లీ మనకి ఏదైనా విషయం జరిగినప్పుడు ఎందుకు అంటాం, కానీ సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయి, వాటిని ఎందుకు మనం ఎందుకు అనలేదు, ఎందుకంటే వాటిని మనం స్వీకరించాలి. అలాగే మనిషి జీవితంలో కూడా ఏవైతే ఘటనలు ఘటిస్తూ ఉన్నాయో, ఏవైతే జరుగుతున్నాయో, ద ఓన్లీ థింగ్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ ఏంటంటే వీ హ్యావ్ టు జస్ట్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని యాక్సెప్ట్ చేయడం కంటే ఇంకొక ఆప్షన్ మన దగ్గర లేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తాము, ఇంకా నెక్స్ట్ ఇంకేం లేదు కదా. ఎంతగా మనం కాదు ఇలా ఎందుకు జరిగింది ఇలా జరగాల్సింది కాదు వాళ్ళకి డిసైడ్. బికాస్ వాళ్ళ యొక్క 3 కాలాల గురించి మనకు తెలియదు. ఆ ఆత్మకి వీరికి ఉన్న లెక్క అంత టైం ఉండింది. ఆ టైం పూర్తయిపోతే అందరూ వెళ్ళిపోవాల్సిందే. కొందరు లెక్క తొందరగా తీర్చుకుంటారా, కొందరు లెక్కలు తీర్చుకోవడానికి టైం పడుతుంది. సో జాగ్రత్త ఆత్మ తొందరగా లెక్కలు తీర్చేస్తుంది, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయింది. దట్ ఈస్
అందుకని ట్రాన్స్ఫర్ ఎందుకు కొందరు తొందరగా ట్రాన్స్ఫర్ అవుతుంది, కొందరు అవ్వదు. ఎందుకు అంటే అది ఏమి చెప్పలేదు. సో పరమాత్మ చెప్పేది ఏంటంటే మనం ఏం చేయాలి అంటే ప్రతి పరిస్థితిలో, ఇదే కాదు ఏ పరిస్థితి అయినా జీవితంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క, ఈరోజు వీళ్ళకే వచ్చిందని ఏదో దయనీయమైన స్థితిలో ఉన్నారని ఏం లేదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాట్ యు సే? దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఆర్ నాట్? ఏమంటారండి? పాస్ అయిపోయారు కదా మళ్ళీ పరిస్థితిలో ఏమంటారండి? పాసా? ఎంత పెద్ద పరీక్ష వచ్చింది కానీ వాళ్ళు ఎంత స్థిర చిత్తంతో భగవంతుడు కూడా వాళ్ళకి శక్తిని ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఈజీయే కాదు, కానీ తప్పకుండా వాళ్ళకి అద్భుతమైన శక్తి పరమాత్మ అందిస్తున్నారు. ఆ శక్తిని వాళ్ళ అనుభవం కూడా చేస్తున్నారు. ఎందుకంటే పరిస్థితి కంటే మన శక్తి తగ్గినప్పుడే మనకి పరిస్థితి కొన్నంతగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఆంతరిక శక్తి పెరుగుతుందో మనకి పరిస్థితి ఓకే, we can solve it or we can cross it అన్నమాట. అది ఈజీగా మనం దాటుతామేమో అనేంత శక్తి అనుభవం అవుతుంది. సో ఇది ఏదైతే పర్మనెంట్ లాస్ ఉందో, మనం లాస్ అనుకుంటున్నాం కానీ I just would like to share ఏంటంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని కొన్ని ఉంటాయండి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ లో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎప్పుడైతే కొందరు బాడీ వదిలేసి మళ్ళీ వస్తారు, ఎక్కడైనా వింటారు. సో అలాంటి వాళ్ళతో మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ వింటే వాళ్ళు బాడీ వదిలిన తర్వాత చాలా లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ నథింగ్, ఏమి బాండేజెస్, ఏమి బ్యాంగర్స్, ఏమి మైండ్లో ఒక్కసారిగా చాలా లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. లైట్లో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళ యొక్క జర్నీలో ఒకవేళ బాధాకరంగా అంటే మన యొక్క గ్రీఫే వాళ్ళకి ఆబ్స్టకల్ అంతే. మనం ఏదైతే బాధపడి వాళ్ళని మళ్ళీ ఆహ్వానిస్తూ వాళ్ళని గుర్తు చేస్తూ, గుర్తు చేయడం రాదు కాదు, కానీ బాధతో గుర్తు చేయడం ఉంది చూడండి. దానివల్ల వాళ్ళ యొక్క జర్నీలో మనం ఎక్కడో చిన్న ఆబ్స్టకల్గా మనం ఉండొచ్చు. మనం ఏం చేర్చగలుగుతాం ఈ రోజు నిజంగా వాళ్ళకంటే ఏ వస్తువుల్ని ఏది చేర్చలేదు. ఓన్లీ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్, అవర్ వైబ్రేషన్స్ అన్నమాట. మన ఆ పీస్ఫుల్ వైబ్రేషన్స్, కామ్ వైబ్రేషన్స్, ఆ సూదరింగ్ వైబ్రేషన్స్ ఏవైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆత్మకి చేరుస్తామో వాళ్ళ జర్నీ చాలా స్మూత్గా ముందుకు సాగుతుంది. సో దట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్ నిజంగా చెప్పాలి. అంతేకాని ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ప్రేమ, అయ్యో వీళ్ళు ఏడవట్లేదు, వీళ్ళు తక్కువ ఏడుస్తున్నారు, వీసా అసలు ఈ విషయాలు ట్రూ లవ్ ఇస్ ఆల్వేస్ హెల్ప్, కోఆపరేట్ అన్నమాట. సహయోగం చేయాలి. ఏ స్టేట్లో ఉన్నా వాళ్ళకి మనం కోఆపరేట్ చేయడమే నిజమైనటువంటి ప్రేమ. ఎస్, తప్పకుండా వాళ్ళ మెమరీస్ ఉంటాయి. వాళ్ళు చాలా మంచి జాగృతి, చాలా మంచి అమ్మాయి అనుకుంటున్నాం అప్పటి నుంచి. తప్పకుండా అందుకే తొందరగా లెక్క తీరిపోయిందేమో అనిపిస్తుంది. సో చాలా మంచి అమ్మాయి అన్నప్పుడు ఎప్పుడు గుర్తు చేస్తున్నప్పుడు వస్తాయి, గుర్తు రాకుండా ఏముండదు, కానీ గుర్తు వచ్చినప్పుడు అందులో బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆమె ఎక్కడున్నా చాలా పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని మనము ఆ పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటేనే వాళ్ళకి పీస్ ఉంటుంది. ఇప్పుడు మనకి లైట్ అంటారంటే ఫస్ట్ లైట్ వెలుగుతుంది, వెలిగితేనే మనకి లైట్ అందుతుంది. అంతేగాని ఇక్కడ నేను ఏడుస్తూ వాళ్ళకి శాంతి దొరకాలంటే దొరకదు కదా. నేను శాంతి వస్తే నా నుంచి శాంతి దొరుకుతుంది. సో నేను శాంతం అవ్వాలి, నేను అవ్వాలి, అప్పుడు నా నుంచి వారికి శాంతి యొక్క తరంగాలు చేస్తాయి. అది నిజమైనటువంటి ప్రేమ. అండ్ లెట్ మీ టెల్ యు అనదర్ పాయింట్ ఏంటంటే, ఎవరు మనం తెచ్చుకోలేదండి. ఇదంతా కూడా ఒంటరి యాత్ర. ప్రతి మనిషికి ఒంటరి యాత్రనే.
మధ్యలో కొద్దిగా ఒక సమూహం కనిపిస్తుంది, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ అందరూ ఉంటున్నారు. సో ఎంజాయ్ యువర్ అలోన్నెస్. మీరు ఒక్కరు అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో. సో ఒక్కరనే వచ్చాము, మన నుంచి వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురాలేదు మనకు తోడుగా. ఈ బాడీ కూడా మనం తీసుకురాలేదండి, బాడీ కూడా మనకి ఇక్కడే లభించింది. అప్పుగా తీసుకున్నాం ఈ భూమి మీద కర్మ చేయడానికి. మనకి ఒక లోన్ తీసుకున్నాం అన్నమాట, టెంపరీ టైం కోసం బాడీ తీసుకున్నాం. ఇదేం బాగుందంటే కాదు. సో ఎంత మంచిగా దీన్ని వాడుకుంటామో, ఎంత పుణ్యకార్యం చేస్తామో దాట్ అకౌంట్ నాకు వస్తున్నాడు. సో అందుకని శరీరం అనేది లభించింది ఎందుకంటే దీన్ని ఏదో బాగా కంఫర్టబుల్ చేసేసి దీనికి బాగా ఏదో చేసేయడం కాదు. ఈ శరీరం ద్వారా మంచి కర్మ, పుణ్యకర్మ, శ్రేష్ఠ కర్మ చేసి నేను పుణ్యం సంపాదించుకొని ఆ పుణ్యాన్ని నా తోడుగా తీసుకెళ్తే నేను ఎక్కడికి వెళ్ళా కట్టడం. ఈ బాడీ కోసం వేరే కర్మలు చేస్తే అవి మళ్ళీ నాతో ఎట్లా అంటే అది ఇంకా డెట్ అయిపోతుంది కదా, అప్పు ఉండిపోతుంది. సో అందుకని రుణ అనుబంధాలు చూడండి. రుణం అంటే ఏంటండి? అప్పు. సో అప్పు ఉన్న అందరం ఒకరికొకరు, అందుకని ఒక దగ్గర చేరండి. సో ఆ అప్పు తీరిపోతే ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. సో వెళ్ళడము రావడం అనేది ఈ సృష్టిలో క్వైట్ న్యాచురల్. రావడం అనేది చాలా న్యాచురల్ గా తీసుకుంటాం, కానీ వెళ్ళడం అనేటువంటిది కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే వీఆర్ సో అటాచ్డ్ టు ఈచ్ అదర్. ఎక్కడో ఉంటూ 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 ఒక బస్సులో ఇద్దరు వెళ్తూ పక్క సీట్లో కూర్చున్న తర్వాత ఇంకా నువ్వు దిగద్దు, ప్లీజ్ నాతో ముందు వరకు రావా, నాకు ఇంకా జర్నీ ముందుకుంది అంటే ఎవరు రాలండి. ఎవరు స్టాప్ వస్తే వాళ్ళు దిగిపోవాల్సింది. వాళ్ళు దిగిపోతారు. ఎవరెవరి స్టాప్ ఎక్కడ వస్తుందో మనకి తెలియదు. అందుకని మనందరికీ తోడు ఎవరైతే ఉన్నారో అసలైన తోడు సర్వశక్తి. ఈ రోజు ఉదయం బ్రహ్మకుమారిస్లో రోజు ఉదయం భగవంతుడి యొక్క మహావాక్యాన్ని చదువుతాం. దాంట్లో భగవంతుడు ఏం చెప్పారంటే, మీరు ఈ సమాజం ఏదైతే ఈ ప్రపంచం ఉందో, విశాల విశ్వం అనే నాటకం ఉందో, ఈ నాటకాన్ని చూస్తూ కూడా సాక్షి స్థితిలో ఉంటుంది. సాక్షి అంటే డిటాచ్డ్ అబ్జర్వర్గా మీరు ఉండండి. ఒక లోటస్ లాగా ఉండండి. కమల పుష్ప సమానంగా ఉంటూ కూడా ఎటువంటి ఈ విషయాన్ని మీకు అంటుకోకుండా మీరు అతీతంగా ఉండండి. ఉంటూ అసలైన తోడు ఎవరంటే భగవంతుడు, పరమాత్ముడు. ఆయన్ని మనం తల్లిని నీవే, తండ్రిని నీవే, గురువుని నీవే, స్వామిని నీవే, సకురవి నీవే, అన్ని సర్వం మమదేవ దేవాన్ని. సో ఆ పరమాత్మ నిజంగా అసలైన తోడు, అసలైన కంపెనీ. ఎప్పుడు వదలని వాడు. ఈ శరీరం వదిలినా కూడా ఆయన మనకి తోడు ఉంటారు. సో భగవంతుడి యొక్క కంపెనీని ఎక్స్పీరియన్స్ చేయడం రావాలి మనకి. ఆయన తోడని ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఉంటుంది. ఫీలింగ్ ఏంటి లైఫ్లో ఉండదన్నమాట. సో భగవంతుడి యొక్క తోడు అనుభవం చేయడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏదో కాదు. వారు ఆత్మని ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, స్వామిగా, గురువుగా, శిక్షకుడుగా, స్నేహితుడుగా అన్ని రిలేషన్షిప్స్ లో ఆ ప్రేమ సాగరాన్ని అనుభూతి చేస్తూ ఆ ప్రేమ సాగరాన్ని మన కర్మల్లో కూడా ఉపయోగించాలి. భగవంతుని దూరంగా ఎదురు పెట్టాలి, ఆయన్ని వాడుకోవాలి. భగవంతుడు అంటే ఇప్పుడు చూడండి, బిడ్డ ఒక్కరి కష్టపడుతూ ఉంటే తల్లిదండ్రులకు మంచిగా అనిపించదు. అలా మనం కూడా దుఃఖంలో, బాధలో ఉంటే, ఒంటరిగా ఫీల్ అవుతుంటే భగవంతుడు కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే ఆయన కూడా దయాసారుడు కాబట్టి తన తోడుని అందిస్తూ నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు ఎప్పుడూ మనకి ఒంటరి అనే ఫీలింగ్ రాదు. మనకెప్పుడూ కూడా చాలా ప్రతి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి తీసుకెళ్తారంటే అసలు ఏం జరగలేదు అన్న కదా.
ఎంత పెద్ద పరిస్థితి అయినా, ఎంత పర్వతం లాంటి పరిస్థితి అయినా భగవంతుడి యొక్క తోడుతో చాలా సహజంగా దాటేయగలుగుతాం. అది ఇక్కడ ఎంతో మందికి అనుభవం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కలియుగ ప్రపంచంలో ఇది పేరే కలియుగం. కలియుగం అంటే కలహాల యుగం అండి. అన్ని గొడవలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు, ఇదే ఈ సీజన్. ఇది కలియుగ సీజన్లో ఉండేటువంటిది. చలికాలం యొక్క సీజన్, కలియుగం అనే సీజన్లో ఇవే. ఇంకా దీంట్లో ఎందుకంటే ఎక్కువ కృతయుగం కాదు. సో వీ నీడ్ టు మేక్ అవర్ సెల్ఫ్ రెడీ అన్నమాట. ఇవన్నీ విషయాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాల్సి ఉంది. మనం ఎన్నో ఇంకా జీవితంలో ఎదుర్కోవాలి. ఇప్పుడు కరోనా టైంలోనే చూస్తుంటే ఒక సిచ్యువేషన్ అందరి ముందు చాలా పెద్ద టెస్ట్గా వచ్చింది. సో అలా ఏమైనా సిచ్యువేషన్స్ రావచ్చు, కానీ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళకే భగవంతుడి యొక్క సహాయం లభిస్తుంది. అందుకే ఏమంటారంటే హిమ్మతే మరదా మొదలే కూడా. ఎంత ధైర్యం చేస్తే అంత భగవంతుడి యొక్క సంయోగం వాళ్ళకి దొరుకుతుంది. వారి యొక్క అభయ హస్తం వారి పైన ఉంటుంది. అందుకని పరమాత్మని తన సంతానంగా, తన తల్లిదండ్రులుగా, తన యొక్క స్నేహితుడిగా, మిత్రుడిగా, ప్రియతముడిగా అన్ని విధాలుగా అనుభవం చేసినప్పుడు అసలు ఈ ప్రపంచంలోని ఈ బాధలు వీటన్నిటి నుంచి మనం అతీతంగా ఉండొచ్చు అన్నమాట. అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి. మీరు వీటన్నిటికీ అతీతంగా ఉన్నాయా పరిస్థితులు అంటే ఉన్నాయి. స్టిల్ వీఆర్ నాట్ ఎఫెక్టెడ్. సో వాటికి అన్ఎఫెక్టెడ్గా ఉండడానికి మన యొక్క మానసిక స్థితి అనేటువంటిది శక్తిశాలిగా తయారైనప్పుడు ఇంటర్నల్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్నమాట. ఇంటర్నల్ ఇమ్యూనిటీ పవర్ అంటే ఇప్పుడు కరోనాని అందరం దాటొచ్చాం. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక ఎక్స్ట్రా లైఫ్ దొరికినట్టే అందరికీ కూడా. సో అంటే ఫిజికల్గా ఇమ్యూనిటీ ఉండేది, అందరం బయటపడదు. ఇమ్యూనిటీ లేని వాళ్ళు మనకు తెలిసేం జరిగింది. అలాగే సమస్యలని, పరిస్థితుల్ని, దుఃఖాలని, బాధల్ని వీటిని కూడా ఎదుర్కోవడానికి, వీటిని కూడా దాటడానికి స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్. ఆ స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ వస్తుంది స్పిరిచువల్ ప్రాక్టీస్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ విజ్డమ్. ఎప్పుడైతే ఆ విజ్డమ్ లోపల వచ్చేస్తుందో, yes, whatever has happened, it is okay. ఎందుకంటే మన చేతిలో లేదు, ఇంకేం ఆప్షన్ లేదు. సో యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా ఏదైతే విషయం జరిగిందో దాన్ని ప్రశాంతంగా మనం స్వీకరించి భగవంతుని కూడబెట్టుకొని సమస్యని దాటుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప ఇంకో దారి లేనప్పుడు ఇంకా ప్రశ్నలు మనం సమాప్తం చేయాల్సింది. ఈరోజు మహావాక్యాల్లో ఏమొచ్చిందంటే, ఏదైనా పరిస్థితి వస్తే దానికి ప్రశ్నకి బదులుగా మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకు అంటే టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకు అంటే బాధ వచ్చేస్తుంది, ఎందుకు అవునా అలా జరిగిందా, నో ఎక్స్ప్లెనేషన్స్, ఆశ్చర్యం కూడా లేదు, కేవలం ఫుల్ స్టాప్. జరిగింది. సో ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు మన ఆలోచనలు చాలా చాలా కామ్ అవుతాయి అన్నమాట. అలా ప్రశాంతంగా మన ఆలోచన జరిగినప్పుడు మనం మన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించగలుగుతాం. లేకపోతే మనమే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే వేరే వాళ్ళు మనల్ని హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసే బదులు నేను తీసుకునేటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేస్తాను. సో హెల్ప్ తీసుకునే దయనీయమైనటువంటి స్థితిలో ఉండే కంటే స్ట్రాంగ్గా ఉంది మనం ఇతరులకి హెల్ప్ చేసే విధంగా ఉన్నప్పుడు నలుగురికి పనికొస్తాం, ఆదర్శప్రాయంగా తయారవుతాం. సో అందుకని పరమపిత పరమాత్మ నిరాకాశ బాబా ఏం చెప్తారంటే, ప్రియమైనటువంటి పిల్లలు, మీరు ప్రపంచంలో పాత్రను అభినయించడానికి వచ్చారు. మీ పాత్ర పూర్తయిపోతే అందరూ వాడికి వెళ్ళాల్సిందే. ఎవరు ఉంటారన్నా కూడా ఉండడానికి వీలు. నాటకం పూర్తయిపోయింది అంటే అందరం తిరిగి మళ్ళీ ఆత్మల ఇంటికి వెళ్ళాల్సిందే. మనందరం పైన ఆత్మల లోపల ఇన్కార్పొరియల్ వరల్డ్ ఉంది. అక్కడి నుంచి ఆత్మలుగా ఈ సృష్టిలో తిరిగి వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అందుకే ఏమంటారు,
4 రోజుల కోసం వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోవాలి. 4 అంటే 4 కాదులేండి. సో ఆ రకంగా అన్నమాట. సో టెంపరీ పీరియడ్ అనేటువంటిది ఉంది. అందరం వెళ్ళాల్సిందే, కొందరు ముందు కొందరు వెనక, అంతే డిఫరెన్స్ తప్ప వెళ్ళేదంటే తప్పకుండా ఉంది. కానీ ఎలా వెళ్తున్నాము అనేది ముఖ్యం. కొంచెం జాగృతి, అమ్మాయి చిన్నదైనా అందరి దీవెనలు అనేటువంటిది అందుతుంది. కాబట్టి తప్పకుండా ఆమె మంచి ఇంట్లోనే వెళ్ళి జన్మ తీసుకుంటుంది. ఆమె గుణాన్ని బట్టి పరివారం కూడా దొరుకుతుంది. చాలా ప్రేమ మనిషి, చాలా నెమ్మది మనిషి, మాట తీరు అంతా కూడా చాలా మర్యాదగా, అంటే తప్పకుండా మంచి మర్యాదపూర్వకమైనటువంటి ఫ్యామిలీలోనే వెళ్ళి జన్మ తీసుకుంటుంది. అక్కడ తప్పకుండా మళ్ళీ హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే సంతోషాన్ని అందించే వాళ్ళకి ఇక్కడలో సంతోషమే దొరుకుతుంది. ఏది ఇస్తే దొరుకుతుంది, దుఃఖం ఇస్తే దుఃఖం దొరుకుతుంది, అందరికీ సంతోషాన్ని ఇస్తే సంతోషమే దొరుకుతుంది. కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్ ఆల్వేస్ కమ్ టుగెదర్ అన్నమాట. ఇది ఒక సీక్రెట్ మళ్ళీ. సో అందుకని అమ్మాయి చాలా ప్రేమ మనిషి కాబట్టి తప్పకుండా ఒక మంచి లవ్ఫుల్ ఫ్యామిలీలో వెళ్ళి జన్మ తీసుకుంటుంది. అందరి ప్రేమ తప్పకుండా తనకి లభిస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా చాలా చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, తన యొక్క వర్క్ కూడా చాలా ఈజీగా జరగాలని మనందరం మెడిటేషన్ యొక్క వైబ్రేషన్స్ని, బికాస్ టేకింగ్ వర్క్ ఈస్ సమ్టైమ్స్ పెయిన్ఫుల్, బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ విత్ దమ్. అందుకని దానికోసం మనం పీస్ఫుల్ వైబ్రేషన్స్ ఇచ్చి చాలా ఈజీగా వర్క్ జరిగి తన యొక్క ఫర్దర్ జర్నీ ఏదైతే ఉందో ఆమె మంచిగా ఉండాలనేటువంటి ఒకే ఒక్క గుడ్ విష్ మనం ఈ సందర్భంగా ఆ అమ్మాయికి ఇవ్వగలుగుతాం. అందుకని తన ఆత్మకి చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఈ సెకండ్ మనందరం ఏం ఫీల్ అవుతున్నామో అది చేరుతుంది. అందుకని మనందరం చాలా చాలా పీస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ మనకి ఆ పీస్ని పంపిద్దాం. అండ్ దట్ విల్ బీ ద అల్టిమేట్ గిఫ్ట్ అన్నమాట అమ్మాయికి మనం ఇచ్చే గిఫ్ట్ ఇప్పుడు. సో అందుకోసం లెటర్స్ సిట్ టుగెదర్, అందరూ కొంచెం అలర్ట్గా కూర్చుంటే ఐ వుడ్ లైక్ టు జస్ట్ షేర్ యూ థాట్స్. ఈ థాట్స్ని మీరు ఈ లోపల మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా అనుభవం చేస్తూ we just try to send all the vibrations to that divine soul. కాబట్టి మనందరం మన యొక్క ప్రేమని ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఓం శాంతి. కొంచెం రిలాక్స్గా కూర్చోండి. అండ్ ఒక్కసారిగా పూర్తిగా ఊపిరి తీసుకొని వదిలేయండి. రిలాక్సింగ్ ఏమాత్రం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ టైట్నెస్ లేకుండా రిలాక్స్గా ఉంటే మనం కామ్ వైబ్రేషన్స్ని చాలా శక్తిశాలిగా అందించవచ్చు. ఈ మూమెంట్ తప్పకుండా తన ఆత్మకి చాలా కంఫర్ట్ ఫీలింగ్, ఆ సూదనింగ్ ఫీలింగ్, ఆ సెరెనిటీని మనం చేర్చగలుగుతాం డెఫినెట్గా. అవసరం జస్ట్ రిలాక్స్. I am trying to be with you. And let everything move away from your mind. మీ మనసులో నుంచి అన్ని విషయాన్ని పక్కన పెట్టి ఏదైతే జరగాలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. మన చేతిలో కేవలం వాటిని స్వీకరించడం తప్ప ఇంకొక దారి లేదు. కాబట్టి జరిగిన విషయాన్ని శాంతంగా విశాలమైన ఆలోచనతో స్వీకరిస్తూ స్వయాన్ని కాంతా చేస్తూ ఈ శరీరంలో మృకుటి మధ్య స్థానంలో మెరుస్తూ ఉన్నటువంటి ఒక జ్యోతిగా స్వయాన్ని అనుభవించి ఈ శరీరం మాంసము ఎముకలతో తయారైన ఒక కాస్ట్యూమ్ మాత్రమే.
కానీ ఇందులో యాక్టర్గా పాత్రని పోషిస్తున్న ఆత్మ నేను అనగా ప్రకాశ స్వరూపమైన ఆత్మని నేను అవినాశి శక్తిని. అమరమైన ఆత్మ ఈ దేహం టెంపరరీ. నేను ఆత్మని పోవనంటున్నాను. धूम धूम तानना 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 Porque